Yes, here we are. So afternoon మనం మోడల్స్ చేసాం. అసర్టివ్, ఇంట్రోగేటివ్ చేసాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి, రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంపరటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇంపరటివ్ సెంటెన్సెస్. An imperative sentence means it contains commands, demands, orders, wishes, advice, suggestions. Wait, few people are joining. Yes. So an imperative sentence. So okay. 3 members are waiting. Okay, here we go. An imperative sentence contains commands, demands, orders, wishes, suggestions, blessings ఇవన్నీ కలిగి ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఎలా రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారుతుంది అంటే మనకి అడ్వైజ్డ్, అడ్వైజ్డ్గా, అడ్వైజ్ టు కానీ, రిక్వెస్టెడ్గా కానీ, అలాగే బెగ్డ్ కానీ, అర్జ్డ్, సజెస్టెడ్. కానీ సజెస్టెడ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. సజెస్టెడ్ వచ్చినప్పుడు లేదా ఆర్డర్డ్ కానీ, రికమెండెడ్ అంటే ఆ కాంటెక్స్ట్లో ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి మనం ఇలా మార్చుకోవాల్సి వస్తుంది రిపోర్టింగ్ వర్బ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ద మాస్టర్ సెడ్ టు ద సర్వెంట్ గో అవే. ద మాస్టర్ సెడ్ టు సర్వెంట్ గో అవే. ఆర్డర్ కాబట్టి ఏమన్నాం? ద మాస్టర్ ఆర్డర్ ద సర్వెంట్ 2 + V1 అండి. ఇక్కడ ఏం వాడాలి మనం? 2 + V1 టు గో అవే. నెక్స్ట్ ద టీచర్ సెడ్ టు ద బాయ్స్ గెట్ అవే ఫ్రమ్ దిస్ రూమ్. ఇది కూడా ఆర్డర్ కాబట్టి ఏమన్నాం? 2 + V1 టు గెట్ అవే ఫ్రమ్ దాట్ రూమ్ అన్నాం. ఇది కూడా ఆర్డర్. ఇవన్నీ కూడా ఆర్డర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఆర్డర్, ఇది ఆర్డర్ వచ్చింది మనకి. ఇది చూడండి, లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ అని రిక్వెస్ట్ కనిపించింది కాబట్టి ఐ రిక్వెస్ట్ ద టీచర్ 2 + V1 టు ఎక్స్ప్లెయిన్ దాట్ క్వశ్చన్. ఇది కూడా ప్లీజ్ టేక్ మీ అన్నాం కాబట్టి మనం ఇక్కడ రిక్వెస్టెడ్ అన్నాం. ప్లీడెడ్ అంటే కూడా వేడుకోవటం. అప్పుడు ద ర్యాట్ ప్లీడెడ్ ది లయన్ టు ఫర్గివ్ ఇట్ ఫర్ దట్ టైం. వేడుకున్నది. ఇది అడ్వైజ్డ్. ఒక్కొక్కసారి నాట్తో వస్తుంది చూడండి. నాట్తో వచ్చినప్పుడు ఏం చేయాలి? మై ఫాదర్ అడ్వైజ్ మీ నాట్ టు రీడ్. ఇక్కడ ఓన్లీ రీడ్ అని మాత్రం ఉందనుకోండి, రీడ్ ద బుక్ అనుకోండి, అప్పుడు టు రీడ్ ద బుక్ అంటాం. డోంట్ అని నెగిటివ్ వచ్చింది కాబట్టి నాట్ టు రీడ్ దాట్ బుక్ అని అంటాం. సరే, ఇక్కడ మనం డిస్కస్ చేయని విషయం ఇప్పుడు మనం ఇక్కడ చేసుకుందాం. Look at this sentence. My dad said to me, లేదా said to him. సింపుల్ గా తీసుకుందాం మనం. I said to him do it. సింపుల్ గా ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఐ సెడ్ టు హిమ్ టు డూ ఇట్ అని. ఇక్కడ మనల్ని సజెస్ట్ వాడమన్నారు, లేదా సజెస్టెడ్ ఇచ్చి బ్లాంక్ ఇచ్చేస్తారు. సజెస్ట్ వచ్చినప్పుడు మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సజెస్ట్ పక్కన టు అని ఎప్పుడు రాదు. చాలా మంది ఏం చేస్తారు? ఐ సజెస్టెడ్ హిమ్ టు డూ ఇట్ అని రాసేస్తారు. ఇలాంటి సెంటెన్స్ మనకి ఎక్కడా కనపడదు. మీరు ఏ బుక్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా సజెస్ట్ + 2 ఎక్కడా మీకు ఉండదు. సజెస్ట్ కానీ ఆర్డర్ ఆప్షన్స్. ఆర్డర్ ఇలా రాసుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. రికమెండ్ కూడా ఇలా రాసుకోవచ్చు, కానీ సజెస్టెడ్ మాత్రం స్ట్రిక్ట్లీ సజెస్ట్ పక్కన 2 రాకూడదు.
మరి ఆన్సర్ ఏంటి, మరి ఆన్సర్ ఎలా రాయాలి? స్టిల్ పీపుల్ ఆర్ జాయిన్. ఎస్, లెట్ మీ మ్యూట్. ఎస్, మరి ఆన్సర్ ఎలా రాయాలి అంటే ఇక్కడ 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి. అప్పుడు చూడండి ఒకసారి. ఐ సజెస్టెడ్ హిమ్ డూయింగ్ దట్. ఐ సజెస్టెడ్ హిమ్ డూయింగ్ దట్. డూయింగ్ దట్. ఐ సజెస్టెడ్ హిమ్ డూయింగ్. ఇది స్టాక్ ఆన్సర్ అన్నమాట, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఆన్సర్. ఐ సజెస్టెడ్ హిమ్ డూయింగ్ దట్. హిమ్ డూయింగ్ దట్ వన్ అది చేయమని సజెస్ట్ చేశాను, అలా వస్తుంది అన్నమాట అది. ఇంకొక పాసిబుల్ ఆన్సర్ ఏంటి? ఐ సజెస్టెడ్ హిమ్, లేదా ఐ సజెస్టెడ్ దట్ హీ డూ దట్. ఐ సజెస్టెడ్ దట్ హీ డూ దట్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఏంటి రావాలి ఒకసారి. జస్ట్ రీడ్ దిస్ సెంటెన్స్ అండ్ చెక్ వాట్ డౌట్ యూ షుడ్ గెట్ హియర్. ఐ సజెస్టెడ్ దట్ హీ డూ దట్. హీ పక్కన మనం సిమిలర్ వాడాం, మామూలుగా హీ పక్కన డస్ వస్తుంది కానీ డూ వాడాం, కానీ స్ట్రక్చర్ అంతే. సజెస్టెడ్ వాడినప్పుడు అక్కడ ఏది ఉన్నా సరే హీ డూ దట్ అని మాత్రమే మనం వాడాలి. గ్రామటికల్, ఇట్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. లేదా ఇంకొక పాసిబుల్ ఆన్సర్, ఐ సజెస్టెడ్ దట్ హీ షుడ్ డూ దట్. ఇలా కూడా వాడచ్చు. ఐ సజెస్టెడ్ దట్ హీ షుడ్ డూ దట్. ఈ 3 ఆన్సర్సే మనం రాయాలి, కానీ ఐ సజెస్టెడ్ హిమ్ టు డూ దాట్ అని రాస్తే సెంటెన్స్ రాంగ్. అలాంటి సెంటెన్స్ మీకు ఎక్కడ కనపడదు. సో ప్రిఫర్ దిస్ ఆన్సర్. ఐ సజెస్టెడ్ హర్ గోయింగ్ దేర్. ఐ సజెస్టెడ్ హిమ్ డూయింగ్ దట్. వీ సజెస్టెడ్ దెమ్ ఈటింగ్ దట్ అని చెప్పి ఇది వాడాలి. చాలా జాగ్రత్తగా ఉండి. ఆర్డర్, రికమెండ్ వచ్చినప్పుడు కూడా ఐ ఆర్డర్డ్ దట్ హీ డూ ఇట్, లేదా ఐ ఆర్డర్డ్ హిమ్ డూయింగ్ ఇట్ అని వాడుకోవచ్చు. కాకపోతే ఆర్డర్ పక్కన టు డూ అని కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఈ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విషెస్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది? మే యూ లాంగ్ లివ్. విష్డ్ కాబట్టి విష్డ్ హిమ్ దట్ హీ మైట్ లివ్ లాంగ్. ఇందాక ఇక్కడ చెప్పుకున్న ఈ మోడల్లో మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇంకా ఇవన్నీ సింపుల్. హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్. మే గాడ్ పార్డన్ ద సిన్నర్స్ అన్నారు, అప్పుడు ప్రేడ్ దట్. ప్రేడ్ అంటే వేడుకున్నాడు, దేవుని ప్రార్థించాడు అని. అంటే ఆ సెంటెన్స్ బట్టి మనం మార్చుకోవచ్చు ఇంట్రో ఇది అనేది. ఒకసారి ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది టైం దొరికితే మళ్ళీ వెనక్కి వస్తాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆఫ్టర్నూన్, ఆ వీడియో మీకు పెట్టాను. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వస్తే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే దట్ కంటైన్స్ సడన్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, సర్ప్రైజెస్ కావచ్చు, అవి వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మనం అంటాం. ఇప్పుడు చూడండి, అలాస్ హీఈస్ డెడ్. అయ్యా పాపం చనిపోయాడు. అప్పుడు ఇన్ గ్రీఫ్ హీ ఎక్స్క్లైమ్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్ని ఎక్స్క్లైమ్డ్ తో స్టార్ట్ అవుతాయండి. సో హీ ఎక్స్క్లైమ్డ్ ఇన్ గ్రీఫ్ దట్ హీ వాజ్ డెడ్. మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ 2 రకాలుగా ఉంటాయి. 2 types ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అవి ఒకసారి చెప్తాను చూడండి. He said బ్రావో అంటే శబాష్. బ్రావో, యూ డిడ్ వెల్, చాలా బాగా చేసావు అని అన్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి అంటే హీ ఎక్స్క్లైమ్డ్ దట్, లేదా హీ ఎక్స్క్లైమ్డ్ ప్రైజింగ్లీ అని కూడా రాసుకోవచ్చు, లేదా హీ అప్లాడెడ్, అది ఇంకా బాగుంటుంది. ఇన్ అప్లాజ్, హీ ఎక్స్క్లైమ్డ్ ఇన్ అప్లాజ్ దట్ ఐ హ్యాడ్ డన్ వెల్, చాలా చక్కగా చేసి అన్నాడు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే ఇంటర్జెక్షన్ వాడతాం. బ్రావో, అలాస్, హుర్రే ఇలాంటి వాడి ఓ గాడ్ అని వాడతాం. ఇంకొక టైప్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏంటి అంటే he said how tall the building is. How tall the building is. ఇది ఎక్స్క్లమేటరీ, ఎందుకంటే ఎక్స్క్లమేషన్ హౌ టాల్ అని వచ్చింది. లేదా వాట్తో వాడతారు. వాట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్, వాట్ అన్ అమేజింగ్ ఐడియా ఇట్ ఈస్ అని వాడతారు.
అప్పుడు కూడా మనం ఇలాగే రాస్తాం. ఎలా అంటే he exclaimed that it was a very tall building. ఇక్కడ మనం వెరీ పెట్టుకుంటాం. హౌ అనేది ఇక్కడ వెరీగా మారుతుంది, కొన్నిసార్లు గ్రేట్గా మారుతుంది. అలా పరిస్థితిని బట్టి మనం మార్చుకుంటాం. ఓకే, ఇది చూడండి, హురే అంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. హురే, మై ఫ్రెండ్ కేమ్. హీ ఎక్స్క్లైమ్డ్ జాయ్ఫుల్లీ దట్ హిస్ ఫ్రెండ్ హ్యాడ్ కమ్. ఇది చూడండి, బ్రావో అంటే శబాష్ అన్నారు. అప్పుడు హీ అప్లాడెడ్ మీ బై సేయింగ్ దట్ ఐ హ్యాడ్ డన్ వెల్. ఓ గాడ్ అంటే ఇది గ్రీఫ్, బాధను తెలియపరుస్తుంది. ఓ గాడ్, ఐ లాస్ట్ మై పర్స్. హీ ఎక్స్క్లైమ్డ్ బిట్టర్లీ లేదా సాడ్లీ లేదా సారోఫుల్లీ, మీరు ఎలాగైనా మార్చుకోవచ్చు. దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిస్ పర్స్. ఇది చూడండి, look at this, how selfish I have been, how selfish I have been. నేను ఎంతటి స్వార్థపరుని అను. అప్పుడు he exclaimed that he had been very selfish. How beautiful the garden is. She exclaimed that the garden was very beautiful. What a fool I am. నేను ఎంతటి ఫూల్ని. He exclaimed that he was a grateful. ఇక్కడ వెరీ అనలేం కాబట్టి బిగ్ ఫుల్ వాడచ్చు లేదా గ్రేట్ఫుల్ అని కూడా మనం వాడచ్చు అన్నమాట. ఇవ్వండి మొత్తం 4 మోడల్స్లో అసర్టివ్, ఇంట్రోగేటివ్. ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం మనం. ఇందులో ఉన్నటువంటి లాస్ట్ ఎక్సర్సైజ్. స్టిల్ పీపుల్ ఆర్ జాయిన్. మధ్యలో డిస్కనెక్ట్ అయినట్టు మనకు. ఓకే, లాస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే మనం he said I don't want to see any of you. అప్పుడు ఏమొస్తుంది? he said that. ఇక్కడ సెడ్ రాయొచ్చు, డిక్లేర్ దట్ కూడా రాయొచ్చండి, ఎందుకంటే అది డిక్లేర్ చేస్తారు కాబట్టి అలా కూడా మనకి చాలా లిబర్టీ ఉంటుంది ఇక్కడ. అప్పుడు he said that, ఐ అన్నాడు. ఐ అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి హీని రిఫర్ చేస్తుంది. అప్పుడు he don't want సింపుల్ ప్రెజెంట్ కాబట్టి didn't want to see any of us అంటే మనతో మాట్లాడుతున్నాడు అని భావిస్తాం. మనం ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ us. ఇదొకటి. ఇది చూడండి, ఐ సెడ్ ఆల్ అవర్ సిన్నర్స్. ఇది యూనివర్సల్ ట్రూత్ ఉంది, మనుషులందరూ పాపులే అని. అప్పుడు మనం మార్చకూడదు. అప్పుడు ఐ సెడ్ దాట్ ఆల్ అవర్ సిన్నర్స్, అంతే ఆన్సర్. ఇది ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. దీన్ని మనం ట్రూత్ గానో లేకపోతే స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మార్చేయచ్చు. అప్పుడు మై టీచర్ said that I didn't work hard, I would fail. Don't bother about punctuation. ఈ సెంటెన్స్ చూడండి, ఇక్కడ అందరూ మనం తప్పు చేస్తాం ఈ సెంటెన్స్ ని. He said to me, what is it that makes you so much strong అన్నా. Guess the answer. He said to me, what is that makes you so much strong. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి he asked me. కంజంక్షన్ వాట్ అంటే వాట్, వేర్ అంటే వేరే కాబట్టి వాట్. ఈ ఎన్నోసార్లు చెప్పాను, కంజంక్షన్ రాసిన వెంటనే సబ్జెక్ట్ రాయాలి. అప్పుడు ఇది సబ్జెక్ట్. వాట్ దాట్ మేడ్ మీ సో మచ్ స్ట్రాంగ్ ఈజ్ కాస్త was అయిపోతుంది. వాట్ దట్ మేడ్ మీ సో మచ్ స్ట్రాంగ్ was. సో దట్ మేక్స్ అనే ఫ్రేజ్ ఇక్కడ దట్ మేడ్ మీ రాసాం. ఈ ఈజ్ అనేది ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే వాట్ ఈజ్ ఇట్ అన్నప్పుడు అది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి పెట్టుకోవాలి, ఆ ఇట్ ఇక్కడ పెట్టాలి. వాట్ ఇట్ దట్ మేడ్ మీ సో మచ్ స్ట్రాంగ్ was అనేది ఆన్సర్. ఒకసారి రివైజ్ చేసుకుని మీకు అర్థమవుతుంది. She said to me, is not your name Sarkar. అప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఎస్ ఆర్ నో ఆన్సర్ డిమాండ్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఇది కాబట్టి షీ ఆస్క్డ్ మీ ఎస్ ఆర్ నో టైప్ కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ వాడతాం. ఇఫ్ సబ్జెక్ట్ ఏంటి? యువర్ నేమ్. అప్పుడు ఎవరు లేరు కాబట్టి మై నేమ్. వాజ్ నెగిటివ్ ఉంది కాబట్టి వాజ్ నాట్
ఇది చూడండి, ఇది ఇంట్రోగేటివ్ రెండో టైప్ ఏంటి, WH క్వశ్చన్స్. ఇందాక రాసింది ఇఫ్ ఆర్ వెదర్ ఎందుకు రాసామంటే అది ఎస్ ఆర్ నో ఆన్సర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, షీ సెడ్ కాబట్టి షీ ఆస్క్డ్, అక్కడ ఎవరు లేరు కాబట్టి వేర్ ఉంటే వేర్, హౌ ఉంటే హౌ, వెన్ ఉంటే వెన్ రాస్తాం కాబట్టి షీ ఆస్క్డ్ వేర్. కంజంక్షన్ రాసిన వెంటనే సబ్జెక్ట్ ఇది ఫాలో అవ్వండి. వేర్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద ఇంగ్లీష్ డిక్షనరీ కాబట్టి వేర్ ద ఇంగ్లీష్ డిక్షనరీ, సారీ ఐ ఉంది కాబట్టి వేర్ కెన్ ఐ అన్నారు కాబట్టి ఐ అంటే ఎవరు, షీ. వేర్ షీ కుడ్, వేర్ షీ కుడ్ ఫైండ్ ద ఇంగ్లీష్ డిక్షనరీ, అంతే ఆన్సర్. వేర్ షీ కుడ్ ఫైండ్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. డిడ్ యూ రీడ్ ది నోవెల్ ఎస్టర్డే, క్వశ్చన్ అడిగాం, చదివావా అన్నాం. వాడు చదువు ఉంటే ఎస్ అంటాడు, చదవకుండా ఉంటే నో అంటాడు కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ కాబట్టి ఐ ఆస్క్డ్ హిమ్. ఇఫ్ ఆర్ వెదర్ ఎస్ ఆర్ నో టైప్ కాబట్టి ఇఫ్, సబ్జెక్ట్ ఏంటి యో అంటే అక్కడ ఎవరు హిమ్ కాబట్టి హీ. వర్బ్ ఏంటి డిడ్ రీడ్, సింపుల్ పాస్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ V3. ఇఫ్ హీ హ్యాడ్ read the novel yesterday becomes the previous day. ఇలా మారిపోయింది. ఇక్కడ చూడండి ఒకే సెంటెన్స్ లో 2 క్లాజెస్ ఇచ్చారు, అప్పుడు మనం 2 క్లాజెస్ లో మార్చాల్సి వస్తుంది. అప్పుడు షీ said that, ఐ అంటే ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ కాబట్టి షీ said that she shall go, would go. ఎందుకు అంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి షెల్ వాడారు, ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ అయిపోయింది కాబట్టి షుడ్ వాడకుండా వుడ్ వాడతాం. షీ వుడ్ గో యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈజ్ పాసిబుల్ అన్నారు, అది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఇప్పుడు పాస్ట్ సింపుల్ పాస్ట్ లో కూడాలి, యాజ్ ఇట్ వాస్ పాసిబుల్. వెయిటింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యారండి. ఓకే, ఇది చూడండి. The prince said, it gives me great pleasure to be here this evening అన్నారు. అప్పుడు the prince said that it gives అన్నాడు, అప్పుడు it gave, సింపుల్ ప్రెజెంట్ బికమ్స్ సింపుల్ పాస్ట్. gives మీ అంటే అక్కడ ఎవరు ప్రిన్స్, మీ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు రిఫర్ చేస్తుంది, సబ్జెక్ట్ ని, థర్డ్ పర్సన్. అప్పుడు it gave him pleasure to be here becomes there, this becomes that evening. ఇవన్నీ ఈజీగా ఉన్నాయి, మనం ఏమైనా కొంచెం టఫ్గా ఉన్నాయి చేద్దాం. షీ సెడ్ టు మీ విల్ యూ ప్లే చెస్ విత్ మీ, నాకు చెస్ ఆడతావా, క్వశ్చన్ ఎలా ఉంది ఆడతావా అని. ఇఫ్ యూఆర్ రెడీ ఎస్ అంటాం, లేదంటే నో అంటాం కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ డిమాండ్ చేస్తుంది క్వశ్చన్. మరి ఎస్ ఆర్ నో టైప్ డిమాండ్ చేసినప్పుడు ఇఫ్ ఆర్ వెదర్, అప్పుడు హీ asked me. If you అంటే సెకండ్ పర్సన్ refers to noun or pronoun that comes after reporting verb కాబట్టి if I will play becomes would, ఇక్కడ I వచ్చింది కాబట్టి should play. if I should play chess with him, గ్రామటికల్ గా అది వాడాలి. ఆప్షన్స్ లో షుడ్ లేకపోతే వుడ్ ఉంటే వుడ్ రాసేయాలి మనం. చూడండి, Alice said how clever I am, exclaimed. అప్పుడు Alice exclaimed that I అంటే she, am becomes she was, how అనేది very clever, she was very clever అయింది. ఇది చూడండి, జాన్ సెడ్ టు హిస్ సిస్టర్ డోంట్ వెయిట్ ఫర్ మీ దిస్ ఈవినింగ్ అంటే ఇది అడ్వైస్. అప్పుడు జాన్ advised her sister, don't వచ్చింది కాబట్టి not to 2 plus V1, not to wait for me అంటే ఫస్ట్ పర్సన్ జాన్ కాబట్టి for him that evening, అంతే ఆన్సర్. the girl said how cold it is, the girl exclaimed that ఇట్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ ఏమవుతుంది వాస్, హౌ కోల్డ్ అనేది వెరీ కోల్డ్. ద గర్ల్ ఎక్స్క్లైమ్ దట్ ఇట్ వాస్ వెరీ కోల్డ్.
వాట్ ఏ పిటీ యు డిడ్ంట్ కమ్ షీ సెడ్, నువ్వు రాలేదు అయ్యో. అప్పుడు షీ ఎక్స్క్లెయిమ్ టెల్లింగ్ దట్, ఏమని చెప్పింది, ఇట్ వాజ్ ఏ గ్రేట్ పిటీ that I didn't becomes hadn't come. ఇలా మనం మార్చుకోవచ్చు. The teacher said to him, don't read so fast. అప్పుడు the teacher advised him not to read so fast. The boy said to her, don't wait for the bus. The boy advised her not to wait for the bus. He said to me, be careful. He advised me to be careful. అది చూడండి, ప్రపోజల్ వచ్చినప్పుడు he said let us wait for the award. అప్పుడు he proposed that, as వచ్చింది కాబట్టి we should, or plural కాబట్టి they should wait for the award. ఇక్కడ we కూడా పెట్టుకోవచ్చు, మనతో అన్నాడు కాబట్టి అనుకోవచ్చు, లేదా ప్లోరల్ దే హీకి సంబంధించింది కాబట్టి దే షుడ్ వెయిట్ ఫర్ ది అవార్డ్. ప్రపోజల్ వస్తే అట్ట రావాలి. తర్వాత he said alas our foes were strong, మన శత్రువులు చాలా బలంగా ఉన్నారు. అప్పుడు he exclaimed sadly that their foes or becomes were very strong. ఇలా వస్తాయి. సో ఇవన్నీ మనం మార్నింగ్ చేసినటువంటి అండి. ఇప్పుడు మనం డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు అన్మ్యూట్, అందరు అన్మ్యూట్ చేస్తున్నాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది టాపిక్, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఏదన్నా పాయింట్? హలో సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళే మాట్లాడండి. సార్ ఎనీ డౌట్స్? Okay, let us end the session, sir. Okay. Bye, everyone. Thank you, sir.